Welcome to Siksha Maths Academy. Today we will discuss differential equations, LAQs, solutions. Already I gave you LAQs list mark. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అంటే ఈ చాప్టర్ నుంచి మనకి ఈ ఇయర్ అంటే 2021కి మనకి 7 LAQs ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి అయితే మీకు ఆల్రెడీ ఇచ్చేసాను. సో వాటి సొల్యూషన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేనైతే 7 క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ఇచ్చున్నాను. అందులో నుంచి మనకి మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ ఉంది, చూసుకోండి. అది కూడా క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేశాను. ఓకేనా? సీ ద ఫస్ట్ క్వశ్చన్, xy² + x dx + yx² + y dy = 0. దిస్ ఈస్ ద క్వశ్చన్. సాల్వ్ అన్నాడు. ఓకే, see here, see the first bracket x is taken as common and second bracket y is taken as common. So x into y² + 1 dx is equal to minus y into x² + 1 dy. So this value send that side and a minus అయిపోతుంది మనకి. So separating variables will get x dx by 1 + x² is equal to minus y dy by 1 + y². Again applying integral on both sides. Here applying integrating on both sides integral. So here also, here both sides. Okay, see here multiply and dividing with 2. Why? Because a is in the form of f dash of x by integral of f dash of x by f of x form లోకి రావడానికి మనం ఏం చేస్తున్నామంటే multiply and dividing with 2. Here multiply and dividing with 2 ma. Why? Because integral of f dash of x by f of x dx formula. See here, see the formula. Integral of f dash of x by f of x dx is equal to log mod of f of x plus c. మనకి ఒక ఫార్ములా ఉందన్నమాట ఇది. సో ఈ ఫార్ములాకి తెచ్చుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ here multiply and dividing with 2. Okay, and here also multiply and dividing with 2. Okay, here and here both termsకి 2 మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. సో అగైన్ 1/2 ఇంటూ f dash of x by f of x dx ఫార్ములాకి తెచ్చుకున్నాం. తర్వాత 1/2 ఈజ్ టేకెన్ యాజ్ కామన్ ఫ్రమ్ దీస్ 2 టర్మ్స్. సో అప్లై ద ఫార్ములా log of f of x ప్లస్ ఇక్కడ dx రాదు ఇంకా, ఎందుకంటే మనం ఇంటిగ్రల్ తీసేస్తున్నాము అంటే ఇక్కడ dx రాయకూడదు. ఓకే, సో log of f of x ప్లస్ log of f of x. హియర్ ఆల్సో బోత్ రెండు 2 టర్మ్స్కి మనం సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ f dash of x by f of x dx is equal to log mod of f of x plus c. ఓకే, సో ఇక్కడ చూడండి, log a ప్లస్ log b ఆఫ్ 1 + x² ఇంటూ 1 + y² అంటే ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ log a ప్లస్ log b అంటే log of ab ఫార్ములా. సో log of ab ఈజ్ ఈక్వల్ టు 2 log c. అంటే మనకి LHS లాగ్లో ఉంది కాబట్టి RHS కూడా మనకి కాన్స్టెంటే కాబట్టి సో log c అని తీసుకున్నాం. సో దిస్ టు సెండ్ దిస్ సైడ్ మా. సో 2 log c. సో లాగ్ ఉంది కాబట్టి మనము బేస్ని పవర్ రాసుకోవచ్చు. సో c². సో 1 + x² ఇంటూ 1 + y² ఈజ్ ఈక్వల్ టు c². సో దిస్ ఈజ్ ద ఈ క్వశ్చన్లో మనం అప్లై చేసిన ఫార్ములాస్. ఇంటిగ్రల్ ఆఫ్ f dash of x by f of x dx is equal to log of 1 + x² into 1 + y² is equal to c². Okay, this is the first question. It's very very important. Next we will see the next question. dy by dx plus y² plus y plus 1 by x² plus x plus 1 is equal to 0. ఈ క్వశ్చనే మనకి మోడల్ పేపర్లో ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. అంటే ఆ మోడల్ పేపర్ మనకి రావచ్చు కాబట్టి 50% మనకి ఛాన్స్ ఉంది. సో కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ మోడల్. ఓకే, సీ హియర్ given dy by dx plus y² plus y plus 1 by x² plus 1 plus x plus 1 is equal to 0. So dy by dx is equal to this total term send this side. So minus of y² plus y plus 1 by x² plus x plus 1. Okay, so y terms అని ఒకసారి x terms అని ఒకసారి తెచ్చుకున్నాం. So again integrating on both sides. So integral of 1 by y² plus y plus 1 dy is equal to minus of integral of 1 by x² plus x plus 1 dx. Okay, again this total term send this side here plus is equal to 0. Here also applying integral. Okay, next this step is very very important. Here perfect square చేసుకున్నాం ఇక్కడ. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే మనం టర్మ్ని a + b హోల్ స్క్వేర్ ఆర్ a - b హోల్ స్క్వేర్ ఫామ్లోకి తెచ్చుకోవడానికి మనం ఏదైనా అంటే యాడ్ చేసి మల్టిప్లై చేసుకోవాలి. సో దాన్ని ఏమంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవడం అంటాం. సో పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవాలి అంటే మనకి యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్. చూడండి, x + 1/2 హోల్ స్క్వేర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి x టర్మ్కి 2ab టర్మ్కి 2 ఉండాలి కాబట్టి హియర్ ఫస్ట్ మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2. మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేసుకున్నాం. తర్వాత మనకి a² + 2ab ఫామ్ ఉంది, b² లేదు కాబట్టి b² టర్మ్ కోసం మనం ఏం చేస్తామంటే +1/4 - 1/4 అంటే +1/2 హోల్ స్క్వేర్ - 1/2 హోల్ స్క్వేర్. So a² plus 2ab plus b² is in the form of a plus b whole square. So x plus 1/2 whole square అంటే x plus 1/2 whole square స్ప్లిట్ చేస్తే మళ్ళీ మనకి ఇదే రావాలి.
ఈ టర్మ్ రావాలి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/2. సో ఇప్పుడు -1/4 ప్లస్ 1 సింప్లిఫికేషన్ చేస్తే మనకి 3/2 హోల్ స్క్వేర్ వస్తుంది. దాన్నే మనకి స్క్వేర్ కావాలి కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్. సో ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ a² dx ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. అంటే x² ప్లస్ a², x² వచ్చింది, మనకి a² కావాలి కాబట్టి దీన్ని మనము 3/4 వాల్యూని √3/2 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం అనమాట. ఓకేనా, సో అప్లై చేస్తే మనకి 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ఈజ్ ఈక్వల్ టు c. కాన్స్టెంట్ కదా ఇక్కడ, సో c. So 2/√3 into this 2 send in numerator. So 2/√3 into tan inverse of 2x plus 1/√3 plus 2/√3 into tan inverse of 2y plus 1/√3 is equal to c. సో ఈ క్వశ్చన్లో మనకి అప్లై చేసిన యూజ్ చేసిన ఫార్ములా వచ్చేసి ఒకటే ఫార్ములా, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ a² dx ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఈ క్వశ్చన్ మనకి మోడల్ పేపర్లో కూడా ఇచ్చాడు కాబట్టి మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ప్రాబ్లమ్. Okay, next is the next question. Sin inverse of dy by dx is equal to x plus y. Given dy by dx is equal to, this is the given question. Consider this is equation 1. Here put x plus y is equal to t. X plus y is equal to t. Differentiate with respect to x. dx by dx అంటే మనకి xని చేస్తే 1 అయిపోతుంది, yని చేస్తే dy by dx, tని చేస్తే dt by dx. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అంటాం కాబట్టి dx కింద రావాలి మనకి డినామినేటర్లో. కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అంటే dy by dx ఈజ్ ఈక్వల్ టు dt by dx మైనస్ 1. ఈ వాల్యూని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సీ ద ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ 1 dy by dx ఈజ్ ఈక్వల్ టు dy by dx ప్లేస్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ dt by dx మైనస్ 1. కెన్ ఐ రైట్ dt by dx మైనస్ 1? వై? బికాస్ ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ dy by dx ఈజ్ ఈక్వల్ టు dt by dx మైనస్ 1. దట్స్ వై ఐఎమ్ రైటింగ్ dy by dx ప్లేస్ dt by dx minus 1. Okay, in this xy place I am writing t. So finally we'll get dt by dx minus 1 by minus 1 is equal to sin t. Okay, so dt by dx is equal to plus 1 minus 1 send that side, so plus 1. So 1 plus sin t. Separating variables. So t terms and oxide rasukam, x terms and oxide rasayam. So dt by 1 plus sin t is equal to dx. Okay, next. So integral of dt by applying integral on both sides. So again here multiply and dividing with 1 minus sin t. 1 minus sin t. So 1 minus sin t numerator write as it is, and denominator see here is in the form of a plus b into a minus b. So a square minus b square. So a square minus b square into dt is equal to integral of dx. So 1 minus sin t. From identity 1 minus sin square t is equal to cos square t. So in this denominator 1 minus sin square t place I am writing cos square t. Can I write? Why? Because from identity sin square t plus cos square t is equal to 1. So 1 minus sin square t is equal to cos square t. That's one. So integral of dx. Again separating with denominator 1 by cos square t dt minus integral of sin t by cos square t dt is equal to integral of dx. Okay, అంటే ఇక్కడ మళ్ళీ మనము 1 మైనస్ కాస్ స్క్వేర్ టీ సీకెంట్ స్క్వేర్ టీ అని రాసుకోవచ్చు. వై? బికాస్ కాస్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ సీకెంట్ అండ్ సీకెంట్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కదా. సో 1 బై కాస్ స్క్వేర్ టీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 బై కాస్ స్క్వేర్ టీ అంటే సీకెంట్ స్క్వేర్ టీ రాసుకోవచ్చు. ఇక్కడ సైన్ టీ బై కాస్ టీ ఇంటూ 1 బై కాస్ టీ రాసుకోవచ్చు. సైన్ టీ బై కాస్ టీ అంటే ఇక్కడ 2 కాస్ టీలు రెండు ఉన్నాయి, కాస్ స్క్వేర్ టీ కాబట్టి సైన్ టీ బై కాస్ టీ ఇంటూ 1 బై కాస్ టీ. కెన్ ఐ రైట్? సీ ద నెక్స్ట్ పేజ్. Square t dt minus integral of sin t by cos t into 1 by cos t dt is equal to integral of dx. So secant square t dt, integral of secant square t dt minus sin by cos and tan, 1 by cos and secant t dt. See my integration formulas. Integral of secant square x dx is equal to tan x plus c, and integral of secant x into tan x dx is equal to secant x plus c. See the formulas. అంటే మనం ఈ క్వశ్చన్లో యూజ్ చేసిన ఫార్ములాస్ చూడండి. tan t మైనస్ secant t is equal to integral of dx. integral of dx అంటే మనకి x plus c is equal to
సో tan t మైనస్ secant t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. మళ్ళీ మనం టీ అంటే టీ వాట్ ఇస్ ద టీ వాల్యూ ఫస్ట్ కన్సిడర్ చేసుకున్నాం కదా. సో tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ secant ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. సో ఫైనల్గా సి రాస్తే సరిపోతుంది, అన్నిటికీ సిసి రాయని అవసరం లేదు. సో tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ secant ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, you have to more concentrate on these problems. Next video lo remaining sums discuss cheddam. Okay, thanks for watching.